ఘోషింప నీవంచు గిట్టింప నీవంచు కీర్తింతును. నట్టి పనికి మాలి నట్టి మానవులాచే పట్టి రక్షింప బాధ్యుండవంచు. పట్టాయు నిలచెయుండు ప్రభుడవంచు. గట్టాడ చేగాడ ముట్టుదను కానా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబులనున్న యెహోవాని నెన్నాదారంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను, భూరీషుదుడవీవు పాపి నేను. సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్నా దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు, నేరమెన్నక ప్రోవా నెరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవాని నెన్నాదారంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్షవాసాలి సన్నుతులున్నతమయ్యుండ మున్నే నీకు. అన్ని కాలంబులనున్న యెహోవాని నెన్నాదారంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. హల్లెలూయా. స్తోత్రములు. మీ అందరికి నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. కీర్తనల గ్రంథము 19వ కీర్తన మొదటి నుంచి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, భౌతిక ప్రపంచము భౌతిక ప్రపంచం దేవుని మహిమను ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కోలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తి నుల్లసించినట్లు తన పదమును నందు పరుగెత్తి నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమేకి మరుగైనది ఏదీ లేదు. ఆయన నియమించిన యెహోవా నియమించిన ధర్మశాస్త్రము
యథార్థమైనది, అది ప్రాణమునకు తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు ఎలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారును కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయము ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఈ వాక్యం దేవుడి నుంచి దీవించును గాక.